హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. జీకే క్వశ్చన్: వాట్ కెన్ ఏ పర్సన్ డై బై ఈటింగ్ విత్ మిల్క్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: ఊరికే ఎందుకు అరుస్తున్నావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై ఆర్ యూ షౌటింగ్ ఫర్ నో రీజన్? వై ఆర్ యూ షౌటింగ్ ఫర్ నో రీజన్ అంటే ఊరికే ఎందుకు అరుస్తున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ అట్ యూ స్ట్రేంజ్లీ బికాస్ యూ ఆర్ షౌటింగ్ లైక్ దిస్. ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ అట్ యూ స్ట్రేంజ్లీ బికాస్ యూ ఆర్ షౌటింగ్ లైక్ దిస్ అంటే నువ్వు ఇలా అరవడం వల్ల అందరూ నిన్ను విచిత్రంగా చూస్తున్నారు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఆర్ యూ క్రేజీ? వై ఆర్ యూ షౌటింగ్ ఫర్ నో రీజన్? ఆర్ యూ క్రేజీ? వై ఆర్ యూ షౌటింగ్ ఫర్ నో రీజన్ అంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, కారణం లేకుండా నువ్వు ఎందుకు అలా అరుస్తున్నావు, లేదా ఊరికే ఎందుకు అలా అరుస్తున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్: ఏడవడం ఆపి వెళ్ళి తిను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యూ స్టాప్ క్రైయింగ్ అండ్ గో ఈట్. యూ స్టాప్ క్రైయింగ్ అండ్ గో ఈట్ అంటే ఏడవడం ఆపి వెళ్ళి తిను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: వై ఆర్ యూ క్రైయింగ్ వితౌట్ హిట్టింగ్ యూ? వై ఆర్ యూ క్రైయింగ్ వితౌట్ హిట్టింగ్ యూ అంటే నిన్ను కొట్టకుండా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: యూ ఆర్ మేకింగ్ మీ వెరీ యాంగ్రీ బై క్రైయింగ్ అగైన్ అంటే నువ్వు మళ్ళీ ఏడ్చి నాకు కోపం తెప్పిస్తున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్: చదివినవన్నీ ఎగ్జామ్లో రాసావా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డిడ్ యూ రైట్ ఎవ్రీథింగ్ యూ రీడ్ ఇన్ ద ఎగ్జామ్? డిడ్ యూ రైట్ ఎవ్రీథింగ్ యూ రీడ్ ఇన్ ద ఎగ్జామ్ అంటే చదివినవన్నీ ఎగ్జామ్లో రాసావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: టెల్ మీ క్విక్లీ హౌ డిడ్ యూ రైట్ ద ఎగ్జామ్? టెల్ మీ క్విక్లీ హౌ డిడ్ యూ రైట్ ద ఎగ్జామ్ అంటే నువ్వు ఎగ్జామ్ ఎలా రాసావో నాకు తొందరగా చెప్పు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: యూ షుడ్ చెక్ ద టైమ్ అండ్ రైట్ ద ఎగ్జామ్ ఫాస్ట్. యూ షుడ్ చెక్ ద టైమ్ అండ్ రైట్ ద ఎగ్జామ్ ఫాస్ట్ అంటే నువ్వు టైం చెక్ చేసుకుంటూ ఎగ్జామ్ని ఫాస్ట్గా రాయాలి అని అర్థం. నెక్స్ట్ వన్: ప్యాకెట్ కొనడానికి డబ్బులు ఎక్కడివి? మనం పిల్లల్ని విధంగా అడుగుతూ ఉంటాం కదండి, ప్యాకెట్ కొనడానికి డబ్బులు ఎక్కడివి అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వేర్ డిడ్ యూ గెట్ ద మనీ టు బై ద ప్యాకెట్స్? వేర్ డిడ్ యూ గెట్ ద మనీ టు బై ద ప్యాకెట్స్ అంటే ప్యాకెట్స్ కొనడానికి డబ్బులు ఎక్కడివి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: యూ షుడ్ నెవర్ టేక్ మనీ వితౌట్ ఆస్కింగ్ ఎనీ వన్. యూ షుడ్ నెవర్ టేక్ మనీ వితౌట్ ఆస్కింగ్ ఎనీ వన్ అంటే ఎవరిని అడగకుండా ఇలా డబ్బులు ఎప్పుడూ తీసుకోకూడదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: నౌ టెల్ మీ వేర్ యూ గెట్ దిస్ మనీ ఫ్రమ్. నౌ టెల్ మీ వేర్ యూ గెట్ దిస్ మనీ ఫ్రమ్ అంటే సర్లే ఇప్పుడు చెప్పు నీకు ఈ డబ్బులు ఎక్కడ దొరికాయి అని అర్థం. నెక్స్ట్ వన్: నువ్వు చెత్త పనులు చెయ్యకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ డూ బ్యాడ్ థింగ్స్. డోంట్ డూ బ్యాడ్ థింగ్స్ అంటే నువ్వు చెత్త పనులు చెయ్యకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: యూ హ్యావ్ టాక్డ్ టూ మచ్ సో ఫార్, నౌ గో అండ్ ఈట్. యూ హ్యావ్ టాక్డ్ టూ మచ్ సో ఫార్, నౌ గో అండ్ ఈట్ అంటే నువ్వు చాలాసేపటి నుంచి చాలా ఎక్కువ మాట్లాడావు, ఇప్పుడు వెళ్ళి తిను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: ఇఫ్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్ హిట్ యూ, టెల్ మీ ద టీచర్ ఆర్ టెల్ మీ అంటే ఎవరైనా నీ ఫ్రెండ్ కనుక నిన్ను కొడితే నువ్వు మీ టీచర్తో చెప్పు లేదా నాతో చెప్పు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: నన్ను అడగకుండా ఎటు వెళ్ళకు. మనం పిల్లలతో ఈ విధంగా అంటూ ఉంటాం కదండి, నన్ను అడగకుండా ఎటు వెళ్ళకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ గో ఎనీవేర్ వితౌట్ ఆస్కింగ్ మీ. డోంట్ గో ఎనీవేర్ వితౌట్ ఆస్కింగ్ మీ అంటే నన్ను అడగకుండా ఎటు వెళ్ళకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: ఇఫ్ ఐ హెడెంట్ క్యాచ్ యూ, యూ వుడ్ హ్యావ్ ఫాలెన్. ఇఫ్ ఐ హెడెంట్ క్యాచ్ యూ, యూ వుడ్ హ్యావ్ ఫాలెన్ నేను గనక నిన్ను పట్టుకోకపోయి ఉంటే నువ్వు కింద పడిపోయేవాడివి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ దట్ ఇఫ్ యూ ఫాల్ యూ విల్ గెట్ హిట్. హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ దట్ ఇఫ్ యూ ఫాల్ యూ విల్ గెట్ హిట్
నువ్వు కనుక కింద పడిపోతే నీకు దెబ్బలు తగులుతాయని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.